మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు బీఆర్ఎస్ అండగా నిలబడితే కాంగ్రెస్ బీజేపీ తెలంగాణను ఆగం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేసి కాంగ్రెస్ బీజేపీకి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీకి ఓటు వేస్తే మోటార్లకు మీటర్లు పెడతారని కేసీఆర్ అన్నారు. నాగర్ కర్నూలులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను గెలిపించాల్సిందిగా కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్, నువ్వు రైతుల మోటార్ల కరెంటు మీటర్లు పెట్టాలి, లేకపోతే సంవత్సరానికి 5,000 కోట్లు నీకు ఇచ్చే గ్రాంట్ కట్ చేస్తాను. నేను చెప్పిన మోడీ గారు నా తల తెగిపడ్డా సరే నేను మీటర్లు పెట్టాను చెప్పి, నా రాష్ట్రంలో నా రైతుల కరెంటు కావాలి, ఆ బాధ ఏందో నాకు తెలుసు, నేను కూడా రైతునే, నేను మీటర్లు పెట్టాను. కానీ ఇప్పుడు ఏమైతుంది? దయచేసి జాగ్రత్తగా ఆలోచించాలి. ఏమైతుంది ఇప్పుడు? మళ్ళా మీరు బీజేపీకి ఒక్క ఓటు వేసినా ఏమంటాడు నరేంద్ర మోడీ? నేను మీటర్ పెడతానంగా కూడా నాకే గుద్దినరు, బరాబర్ పెడతా అంటాడు. అప్పుడే ఆడుకోవాలి మనం. అందుకే యువకులకు చెప్తున్నా, దయచేసి ఆలోచన చేయాలి. అందుకే ఏదో ఉన్మాదంలో పడి పోవద్దు. మన బతుకులు కావాలన్నా, మన పంటలు పండాలన్నా, మన పొలాలు బాగుండన్నా, ఈ నరేంద్ర మోడీ గాయ గత్తర కావన్నా, ఏం కావాలి? దయచేసి మీ అందరితో నేను ప్రార్థిస్తా ఉన్నా, ఊరికే నినాదం చెప్పడం కాదు. ఇక్కడి నుంచి ఇలా పోయిన తర్వాత మీ గ్రామాలలో చర్చ పెట్టండి. మన కోసం దండలాడే మన బీఆర్ఎస్ను కాపాడదామా, మన బతుకులు ఆగం